మనస్సులో మనం శివ సంకల్పం కనుక చేసినట్లయితే, శివుణ్ణి కనుక సంకల్పించినట్లయితే ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది అనేది ఒక నానుడి. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ శివ సంకల్పము అనేటటువంటి పేరుతోనే ఒక అసోసియేట్ను ఫామ్ చేయటం. ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హిందూ ధర్మాన్ని పైకి తీసుకురావడం, అంటే హిందూ మతానికి చేయూతనివ్వటం. మామూలుగా అయినట్లయితే పూర్వకాలంలో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇట్లాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉండేవి. ప్రతి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు. కొంతకాలం కనుక వెనక్కి వెళ్ళినట్లయితే, అంటే మా తాతల యొక్క హయం ఆ టైం కనుక వెళ్ళినట్లయితే చదువుకున్నటువంటి ప్రతి బ్రాహ్మణుడు యజ్ఞం చేసేవాడు. ప్రతివాడు సోమయాజుడు, అంటే యజ్ఞం చేసేవాళ్ళు ఆయన్ని సోమయాజుడు అని పిలిచేవాళ్ళు. రాను రాను ఆ వేదం చదువుకునేవాడు తగ్గిపోయారు. ఎందుకని అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క రూలింగ్ వచ్చేటప్పటికీ ఈ వేద విద్యని తగ్గించేయాలి, వాళ్ళ హిందుత్వాన్ని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళంతా వేద విద్య కాదయ్యా, మీరు ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇస్తాము అన్నారు. దాంతో ప్రతివాడు తప్పనిసరిగా చూడండి, ఆ రోజుల్లో అందరూ కూడా SSLC అని ఎగ్జామినేషన్ ఉండేది. అంటే 10th క్లాస్ ఈక్వల్ టు 10th క్లాస్ అనుకుంటాను. ఆ పరీక్ష పాస్ అయ్యేవాళ్ళు, ప్రతివాళ్ళు కూడా SSLC పాస్ అయ్యేవాళ్ళు. అంతే, ఏదో ఒకటి ఉద్యోగం, గుమాస్తా ఉద్యోగం వచ్చేది. అందరూ మన వాళ్ళంతా గుమాస్తాలుగానే పనిచేసేవాళ్ళు. దాంతో మనకి ఏమైపోయింది, ఇంగ్లీష్ చదువుకుని వేద విద్య పూర్తిగా వదిలిపెట్టేశారు. వేదానికి నిరాదరణ అనేది వచ్చింది. నిరాదరణ వచ్చింది కారణం ఏమిటి అంటే ఆ వేదం అనేది ఎక్కడ పనికిరాదు అన్నారు. పనికిరాదు అంటే అలా పనికిరాకుండా చేశారు దాన్ని. దాంతో వేదం అనేది పూర్తిగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక యజ్ఞయాగాది క్రతువులు, ఎవరికి వాడు పొట్టకూటి కోసం ఏదో చిన్న గుమాస్తా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు కదా, మరి అలాంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేస్తారు? ఒక యజ్ఞం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. యజ్ఞం చేయాలంటే ముందు వాడు వేద పండితుడై ఉండాలి, వాళ్ళ నాన్న వేద పండితుడై ఉండాలి. ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ పూర్తి చేసుకుని వాడు ఈ యజ్ఞం చేయాలి అన్నట్లయితే జరిగే పని కాదు. అందుకే దగ్గరగా యజ్ఞాలు అనేవి పూర్తిగా మర్చిపోయారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ హోమము అనేది కొంచెం ప్రారంభమైంది. నాబట్టి వాళ్ళు ఎవరు నడువుకట్టి మేము హోమం చేస్తాము, మీరంతా కూడా రండి, పాల్గొనండి, మీరేం మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీకు ఫ్రీగా మేము హోమం చేస్తాము రండి అని మేము పిలవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీన్ని ఈ హిందుత్వాన్ని ప్రమోట్ చేయటం, ఆ యొక్క జయం ఒకటే. మారుమూల పడిపోయినటువంటి ఈ హోమాలు మళ్ళీ పైకి తీసుకురావడం, హిందుత్వాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం, అలా పైకి తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీంట్లో కొంతమంది వచ్చి మీరు చేసే హోమాలు ఎవరు తీసుకుంటారు, మీ ఆవుతులు ఎవరు తీసుకుంటారు, ఏ దేవత తీసుకోదు, ఎందుకనంటే మీకు 5 రోజులు ఉపనయనం కావాలి, లేదా మీరు వేదం చదువుకుని ఉండాలి, మీ నాన్న వేదం చదువుకుని ఉండాలి, ఇట్లా 96 నియమాలు చెప్తున్నారు. ఇక్కడ మన యొక్క ధ్యేయం ఏమిటి అంటే ఎక్కువ మంది హోమం చేసేట్టుగా చూడటం, అంతే తప్పించి చేసేవాడిని చెడగొట్టడం కాదు. ఎవరో ఒకడు వచ్చాడు, వాడికి హోమం చేయాలి అనే కోరిక అనేది ఉంది, వాడు బ్రాహ్మణుడు కాదు కాబట్టి నువ్వు హోమం చేయడానికి వీల్లేదు అని వాడిని పంపించేస్తే నువ్వు ఎవరిని ధరిస్తున్నావు, ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఏం బ్రాహ్మణుడు కానిటువంటి వాడు హోమం చేయకూడదా? వాడు గుళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టకూడదా? వాడు పెడుతున్నాడుగా, మరి దేవుడు పలుకుతున్నాడుగా. వాడు నయనాలు అందరూ అలాంటి వాళ్ళే కదా. ఇప్పుడు మనకి కాబట్టి ఇక్కడ ఇదేమిటి అంటే కులం, మత, జాతి విచక్షణ లేకుండా వాడే మంత్రాలు చెప్పాలి. ఏ మంత్రం నువ్వు ఒకటి పిలిస్తేనే దేవుడు పలుకుతాడు, మిగిలిన వాడు పిలిస్తే దేవుడు పలకడు, ఎవడు పిలిస్తేనే పలుకుతాడు. కాబట్టి ఇక్కడ ఈ దేవతను పిలవటానికి, దేవతని నమస్కారం చేయడానికి ఏ రకమైనటువంటి అర్హత అనేది సెపరేట్గా లేదు. నీకు ఏ రకంగానూ ఏమీ అవసరం లేదు. ప్రతి వాడు కూడా దేవతని పిలవచ్చు, దేవతకి నమస్కారం చేయొచ్చు. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలంటే దుర్గ ఊళ్ళోకి వెళ్ళావు, మల్లేశ్వర స్వామికి ఊళ్ళోకి వెళ్ళావు, బ్రహ్మానంబాల దేవి దగ్గరికి వెళ్ళావు,
అక్కడ అమ్మ నేను కొబ్బరికాయ కొడతాను అంటే ఏం తీసుకోదా? అదే అర్చకుడు నువ్వు తెచ్చిన కొబ్బరికాయ తీసుకెళ్ళి కొడుతున్నాడుగా, నువ్వు నమస్కారం పెడుతున్నావుగా, మనం అమ్మవారిని జపం చేస్తూ ఆవిడ స్తోత్రాలు చదువుతున్నావుగా, అవన్నీ అమ్మవారు తీసుకుంటుంది కదా. మరి మంత్రాలు మాత్రం ఎందుకు చేయకూడదు? వాళ్ళు మంత్రాలు చేయకూడదు అని ఎవడన్నా చెప్పాడు అంటే ఇది కేవలం స్వార్థపూరితమైనటువంటిది. అటువంటి తరతమ భేదాలు లేకుండా అందరికీ మంత్రాలు చెప్పాలి, అందరూ కూడా హోమం చేసేటటువంటి ప్రొవిజన్ మనం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ శివ సంకల్పమస్తు అనేటటువంటి ఒక అసోసియేషను దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పుడు మన సర్వే శంకర శర్మ గారు చెప్పినట్టుగా దీన్ని విజయవాడలోను, విశాఖపట్నంలోను, ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా ప్రారంభం చేసి మనం ఈ హోమాలు చేయడం, వీళ్ళకి ఈ మంత్రాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనం చేయాలి. మేము ఆల్రెడీ ఇవి చేస్తున్నటువంటి కార్యక్రమాలే. ఇప్పుడు శర్మ గారు ఈ ఈ చోట్ల వాళ్ళు ప్రారంభం చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ఉచితంగా జరుగుతాయి. ఈ విషయాన్ని గుర్తించండి. మీరు ఇక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి రుసుము చెల్లించక్కర్లేదు, ఏ రకమైన రుసుము చెల్లించక్కర్లా. అన్నీ మేమే చేస్తాం, అన్నీ మేమే పూర్తి చేస్తాం. మీరు వచ్చి ఒక 2 రోజుల ముందు మాకు చెబితే ప్రతిరోజు హోమం ఉండేటి చూస్తాం. ఒకవేళ హోమం లేకపోతే మీరు ఎవరైనా ముందు కనుక వచ్చి అయ్యా మేము రేపు ఆదివారం నాడు రాదలుచుకున్నాం, లేకపోతే శుక్రవారం నాడు అమ్మవారు హోమం చేయదలుచుకున్నాం అని అంటే ఆ హోమానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్లు మేము చేస్తాం, మీతో హోమం చేయిస్తాం. మీరు మాకే డబ్బులు ఇవ్వకల్లా సాధ్యమైనంత వరకు ఆహుతులు కూడా మేమే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, కానీ అవి మాత్రం ఎందుకంటే ఈ ఆహుతులు అంటే హోమం చేయించడం అంటే మేము చేయించేస్తాం. మిగిలినటువంటి కార్యక్రమాలు ఆహుతులు తీసుకురావాలి, నెయ్యి తీసుకురావాలి, ఇవన్నీ తేవాలి అంటే అవి డబ్బుతో కూడినటువంటి ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్. మరి అది ఎంతవరకు భరించగలుగుతాము అనేది కూడా చూసుకోవాలి కదా. దాన్ని బట్టి ఇవన్నీ కూడా నిర్వాహకులు ప్రస్తుతం అవన్నీ కూడా మేము భరిస్తాము, మేము తీసుకొస్తాము అని అంటున్నారు. అని ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చిన్న అనుమానం, ఎంతవరకు చేయగలుగుతారు అనేది. కాబట్టి ఒకవేళ మేము ఆ పని చేయలేకపోయినా మీరు ఆహుతులు తెచ్చుకుంటే ఆ నెయ్యి మిగిలినటువంటి పదార్థాలు మీరు తెచ్చుకుంటే మేము ఇక్కడ హోమం చేయించి పెడతాం. బయటకు వెళ్ళి మీరు హోమం చేయించుకోవాలంటే 5,000, 10,000, 50,000 కూడా అడుగుతున్నారు. చండీ హోమం చేయడానికి పదార్థాలు మనం తెచ్చుకుంటే 50,000 అడుగుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మాకు మీరు పైసా డబ్బులు పే చేయక్కర్లేదు. పోనీ మీకేమీ తెలియదు అని అనడానికి అలా ఏం వీల్లేదు. నేనే పర్సనల్గా 7,000 చండీ హోమాలు చేస్తున్నాను. అలాగే అనేకమైనటువంటి హోమాలు నేను సొంతంగా చేస్తున్నాను. కాబట్టి హోమం ఎలా చేయాలి ఏమిటి అనేవి ఆ పరిస్థితులు, ఆ పద్ధతులు అన్నీ మాకు తెలుసు. సో ఎవరైనా సరే హోమం చేసుకోవాలి అనే కోరిక ఉన్నట్లయితే ఇక్కడ ఈ కమిటీ వారిని సంప్రదించవచ్చు. ఈ శుభ సంకల్పంతో సర్వే శంకర్ శర్మని ఆయన కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆ ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని హిందుత్వాన్ని ఉద్ధరిస్తారు అనేది మా యొక్క సంకల్పం. ఓకే, వచ్చినటువంటి ప్రతిసారి కూడా అంటే హైదరాబాదు సామాన్యంగా వస్తూనే ఉంటాను, నెలకోసారి అయినా నీకు వస్తూనే ఉంటాను. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ హోమం చేయడానికి నేను వస్తాను. కాబట్టి ఆ రోజు ముందు మన వాళ్ళు చెప్పడం కూడా చెప్తారు, మీకు నేను వస్తున్నాను అనే వాళ్ళు కూడా చెప్తారు. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం అంటే మీరందరికీ ఎవరికి వాళ్ళే హోమం చేయాలి అనేది నా కోరిక. బయటికి వెళ్లకుండా ఎవరికి వాళ్ళే హోమం చేసుకోవాలి అది నా కోరిక. ఎందుకంటే బయటకు వచ్చేవాళ్ళు 10,000, 15,000, 20,000 చెప్పాను కదా. చండీ హోమం చేస్తే 50,000 అడుగుతున్నారు. అలా కాకుండా మీరే చేసుకోవాలి. దానికోసమని సర్వదేవత హోమ విధానము అని అతి సులువైనటువంటి పద్ధతిలో నేను పుస్తకం రచించాను. ఆ పుస్తకం మీకు బయట దొరుకుతుంది. ఆ పుస్తకం దగ్గర పెట్టుకుంటే మీరు హోమం చేసుకోవచ్చు. నా కోరిక ఏమంటే మీరు బ్రాహ్మణ్ కానివ్వండి, నాన్ బ్రాహ్మణ్ కానివ్వండి, మీరు ఎందులో ఉన్నప్పటికీ కూడా మాకు సంబంధం లేదు. బ్రాహ్మణ్కి అసలు హిందూ కాకపోయినా సంబంధం లేదు. ఎందుకంటే హిందూయేతరులు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర. మీరు ఆ పుస్తకాన్ని 2 సార్లు చదివితే
మూడోసారి మీరే హోమం చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. శివ సంకల్పమస్తు ఒక తంగిరాల రామచంద్ర సాయి గారు గతంలో కూడా 108 అడుగుల శివలింగం ఎన్టీఆర్ గ్రౌండ్లో స్థాపించి దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే కోటి పార్థివలింగాలతో కార్తీక మాసంలో గంగ ఒడ్డున అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పరమానందనాథ డాక్టర్ బ్రహ్మశ్రీ కోవి పార్థసారథ గారి సంచాలకత్వంలో, సారథ్యంలో, ఆశీస్సులతో, అనుగ్రహ భాషణతో అద్భుతమైన కార్యక్రమం. అందరికీ ఈ హోమ విశేషాలు ఈ ఇందాకనే గురువుగారు చెప్పారు, సులభ సంపన్నం చేయాలనే జిజ్ఞాసతో తంగిరాల రామచంద్ర సాయి గారు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. దీనికి గురువు గారి శిష్య మండలి కూడా చాలామంది సహకరిస్తూ ఉన్నారు. అద్భుతంగా ఇవాళ చండీ హోమం జరిగింది. ఇంకా ఈ శివ సంకల్పమస్తు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక సంస్థగా మున్ముందుకు మీ అందరి సహకారం వల్ల తంగిరాల రామచంద్ర సాయి గారు ముందుకు తీసుకుపోతారని, అందుకు సహకరిస్తున్నటువంటి మన మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మీరు కూడా దాన్ని ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. గురుభ్యో నమః. ఈరోజు ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసాం. కానీ శివ సంకల్పమస్తు అనే మా ఆర్గనైజేషన్ 2010 నుంచి స్టార్ట్ అయింది. 2010లో ప్రారంభం చేసుకుని 2010 ఆ మహాశివరాత్రి రోజున మేము 108 అడుగుల ఎత్తైన తాత్కాలిక మహాశివలింగం పెట్టి పెరడుగూడలో మేము 108 ద్రవ్యాలతో అభిషేకం చేసాం. మహాశివలింగానికే చేసాం, అది ప్రత్యేకత. మళ్ళీ 2011లో కూడా చేసాము. ఈ రెండింటికి కూడా కొత్తాళం పీఠాధిపతులైన